1968 మిత్రుడి హితవాక్యాలతో ఇళయరాజా తన సోదరులతో కలిసి చెన్నపట్నం చేరాడు. రోజులు గడుస్తున్నాయి. అదే సమయంలో ఇళయరాజా క్లాసికల్ గిటార్ పాఠాలు నేర్చాడు. పియానో, వయలిన్ లాంటి వాద్యాలలో నైపుణ్యం సంపాదించాడు. 1970 ధనరాజ్ ప్రోత్సాహంతో ఇళయరాజా లండన్ ట్రినిటీ కాలేజీ పరీక్షకు హాజరయ్యాడు. క్లాసికల్ గిటార్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇళయరాజా ఆసక్తి చూసి ధనరాజ్ మాస్టర్ పాశ్చాత్య దిగ్గజాలు బీథోవెన్, బాచు, మొజార్ట్ల సంగీత శైలులని అతడికి పరిచయం చేశాడు. అప్పట్లో బెంగాలీ స్వరకర్త సలీల్ చౌదరి చెన్నైలో రికార్డింగ్ చేసేవారు. గిటారుపై గమకాలకే తమకం తెప్పించే రాజా రాగ పరిజ్ఞానం అతనికి నచ్చింది. అంతే, తన వద్ద గిటారిస్ట్గా అవకాశం ఇచ్చారు. కానీ అడపాదడపా దొరికే ఆ అవకాశాలు ఆకలి మంటలు తీర్చలేకపోయాయి. ఇక ఆశలు నెరవేరే దారే కనిపించలేదు. ఎదుట ఎడారి లాంటి జీవితం. ఓయాసిస్సులేమీ కనిపించక సొంత ఊరికి తిరుగు ప్రయాణం కావాలని భావించాడు. సినీ దర్శకుడు జయకాంతన్ సలహా మంత్రంలా పనిచేసింది. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దంటూ ఆయనిచ్చిన ధైర్యవచనాలు ముందుకు నడిపించాయి. 1972 గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పరిచయంతో సినీ జీవితంలో రాజా తొలి అడుగులు పడ్డాయి. కన్నడలో దుమ్మురేపుతున్న తెలుగు సంగీత దర్శకుడు జీకే వెంకటేష్కి పరిచయం చేశాడు బాలసుబ్రహ్మణ్యం. 200 సినిమాలకి అసిస్టెంట్గా చేశాడు. కానీ అలా ఎంతకాలం శృతి చేసుకోవాలి? జీవితమంతా సహాయకుడిగా తెల్లారాల్సిందేనా? ఇళయరాజాలో అంతర్మథనం మొదలయ్యింది. అలా కునుకులేని రాత్రులెన్నో గడిచాయి. 1976 అది ఇళయరాజా సంగీత జీవితాన్ని మలుపు తిప్పిన సంవత్సరం. నిర్మాత పంజు అరుణాచలం దేవుడిలా ఆదుకున్నాడు. తన సినిమాకు రాజాను సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. అరుణాచలం అంచనా తప్పలేదు. ఇళయరాజా అన్నకిల్లి పేరుతో తన స్వర విహంగాన్ని వినువీధుల్లో ఎగురవేశాడు. ఆ చిత్రం తమిళనాట దుమ్ము రేపింది. అన్నకిల్లి పాటలు ప్రతి గడపలో మార్మోగాయి. ఆ చిత్రమే ఆంధ్రదేశంలో రామచిలుకగా వాలింది. ఇళయరాజా తమిళ బాణీలను తెలుగులో చక్రవర్తి యథాతథంగా తీసుకున్నాడు. 1976లో అన్నకిల్లి చిత్రంతో రాజా జాతకం మార్చిన అరుణాచలమే రాజా పేరును ఇళయరాజాగా మార్చాడు. ఇళయరాజా అంటే ఇళ్లకు రాజు అని అర్థం. కానీ తరువాతి కాలంలో అతడు సినీ సంగీత సామ్రాజ్యానికి రాజయ్యాడు. 1978 యుగంధర్. ఎన్టీఆర్ నటించిన యుగంధర్ సినిమాతో తెలుగు చిత్రసీమలో ఇళయరాజా పేరు మారుమ్రోగింది. నా పరువం నీ కోసం పాటకి గిటారు, ట్రంపెట్లతో ఇళయరాజా చేసిన ప్రయోగం అద్భుతంగా ప్రశంసలు అందుకుంది. వయస్సు పిలిచింది. మెరీనా తీరం దాటిన అతడి సంగీత తుఫాను తెలుగువారి గుండెల్లో తీయని అలజడి రేపింది. మూసబాణీలతో విసిగిన తెలుగు ప్రేక్షకుల హృదయాల మీద పన్నీరు చిలికింది. మసకేసిన మబ్బులు చీలుస్తూ ఉరుములు పుట్టించారు రాజా. అది మామ మహదేవన్ తెలుగు సినీ సంగీతాన్ని అడవిరాముడిలా కమ్ముకున్న సమయం. స్వరచక్రవర్తి చెలరేగి యమగోల చేస్తున్నాడు. రమేష్ నాయుడు జోరు మీదున్నాడు. సాలూరి రాజేశ్వరరావు అడపాదడపా రసాలూరిస్తున్నారు. తమిళంలో ఎంఎస్ విశ్వనాథన్, రాజన్ నాగేంద్ర మంచి ఊపు మీదున్నారు. వీరి మధ్య నేనున్నాను అంటూ ఉనికి చాటుకోవాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎన్ని దమ్ములుండాలి. యువ ప్రేక్షకులను గుమ్మెత్తించే బాణీలు కావాలి. ఎంతో వైవిధ్యంతో రావాలి.
వీళ్ళందరిలో లేని ఏదో కొత్తదనాన్నివ్వాలి, అప్పుడే నవ సంగీత దర్శకునికి మనుగడ. టీనేజ్లోనే యువ ప్రేక్షకుల నాడి పట్టిన ఇళయరాజా అదే చేశాడు. 1979 ఎర్ర గులాబీలు. ఇద్దరు రాజాలు కలిస్తే ఇక రోజాలే. ఒకరు ఇళయరాజా, మరొకరు భారతీరాజా. భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ఎర్ర గులాబీలకు ఇళయరాజా స్వరాలద్దాడు. 1981 సీతాకోక చిలుక. వెండి తెరపై వాలిన సీతాకోక చిలుక రెపరెపల సంగీతానికి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఇళయ రాగాలకు నీరాజనాలు పలికారు. అదే ఏడాది విడుదలైన టిక్ టిక్ లో ఇళయరాజా శాస్త్రీయాన్ని పాశ్చాత్యాన్ని మేళవించి వినూత్న స్వరాలందించారు. 1982 నిరీక్షణ. మనసు మీటే సంగీతం కోసం ప్రేక్షకుల నిరీక్షణ ఫలించింది. భానుచందర్, అర్చన నటించిన నిరీక్షణ చిత్రం ఓ మ్యూజికల్ హిట్. జానకి కోకిల కంఠంతో ఇళయరాజా వైవిధ్య స్వరాలిచ్చారు. ఇళయరాజా బాణీలు ప్రేక్షకులకు వినూత్నంగా తోచాయి. అతడి ప్రతి స్వర సుమాలకు తెలుగు నేల దోచేళ్లు పట్టింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ తరం తరువాత తెలుగు వెండి తెరపై మరో 4 స్తంభాలాట మొదలైంది. రెండో తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఉనికి కోసం పోరాడుతున్నారు. వీరి సినిమాలకు ఇళయరాజా సంగీతం ప్రాణవాయు అందించింది. 1983 అభిలాష. చిరంజీవి, రాధిక హీరోయిన్లుగా నటించిన అభిలాష నాడో సంచలనం. ఇళయరాజా సంగీత సంపంగి చేమంతుల పరిమళాలకు ప్రేక్షకులు గుమ్మెత్తిపోయారు. సందె పొద్దుల కాడ సంపంగిన బిల్ది, అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది. ఈ సినిమా విజయం అటు హీరో చిరంజీవి కెరీర్ కి బాట వేసింది. ఎక్కడ సినిమా ముహూర్తం ఉన్నా సన్నాయి మేళానికి కబురు వెళ్ళినట్టు ఇళయరాజాకి పిలుపు వచ్చాయి.